ప్రభుత్వ పనితీరు మీద మీరు అసంతృప్తిగా లేదు అసలు చాలా తృప్తిగా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా అమలు చేసేస్తున్నారు అంటే 6 డబ్బులు ఇచ్చారు, తీసుకోలేక చచ్చిపోతున్నాం మేము అందరం. డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి, పని కూడా వెళ్తలేవు. అన్ని అసలు పథకాలు తీసుకోలేక చచ్చిపోతున్నాం మేము. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నిటినీ మాపు చేసి ఇప్పుడు వీళ్ళు సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది. పోతున్నాయా లేదా మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు ఎలా అన్ని వచ్చేసినాయి. సూపర్ 6 సూపర్ 9 కూడా ఇచ్చారు. 12 ఇచ్చారు. 6 డబ్బులు ఇచ్చారు, తీసుకోలేక చచ్చిపోతున్నాం మేము అందరం. ఒక్కొక్కరు తీసుకోలేక ఎక్కడ దాచుకోవాలి తెలియట్లే మాకు. అన్ని ఇచ్చేస్తున్నారు. సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మాకు. 3 కాదు 6 ఇచ్చారు. 1 కాదు 3 కాదు 6. ఏం చేసుకోవాలో మాకే తెలియట్లా. డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి, పని కూడా వెళ్తలే. ఎవరు ఇంటికాడే ఉన్నారు అందరూ. ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పిచ్చి పిచ్చిగా ఉంది అసలు. ఎవరిని గదిచ్చే పని లేదు. అసలు ఎవరు మాట్లాడతారు. పిచ్చి పిచ్చిగా ఉంది గవర్నమెంట్. ఎవరిని గదిచ్చే పని కూడా లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నారు. పెన్షన్ కూడా 50 సంవత్సరాలు 49 అట్లా దాటమే. 50లోకి అడుగు పెడతమే రాసేస్తారు అందరికి. వరుస పెట్టి పిలిచి ఎక్కడి నుంచి పిలిచి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తామని చెప్పారు. అందరికి రాశారు మొత్తం. అయితే ఈ ప్రభుత్వ పనితీరు మీద మీరు అసంతృప్తిగా లేదు అసలు చాలా తృప్తిగా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా అమలు చేసేస్తున్నారు అంటే అసలు పిచ్చి పిచ్చిగా ఎవరిని గదిచ్చే పని కూడా లేదు. అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందా, ఇంకా మళ్ళీ రావాలని కోరుకున్నారు అందరూ. మాట్లాడతారు. అన్ని అసలు పథకాలు తీసుకోలేక చచ్చిపోతున్నాం మేము. డబ్బులు కూడా ఏం తీసుకోవాలి, ఒకళ్ళు ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కొక్కరికి. మాకు 18 మూడు రెట్లు ఇచ్చారు మాకు ప్రతి సంవత్సరం. అంతకుముందు జగన్ అప్పుడు చేయూత పథకం కింద 18,750 వచ్చాయి, 750 వచ్చాయి. ఇప్పుడు ఆ 750 కాదు 3 రెట్లు ఇచ్చారు మాకు. ఆడబిడ్డ నిధి పథకం నెలకు 1,500 ఇస్తామన్నారు. 1,500 3,000 ఇస్తున్నారు. ఎందుకని మరి అర్థం కాల. మరి వాళ్ళకి లెక్కలు రావో లేదా మాకు లెక్కలు రావో అర్థం కావట్లా. 3,000 ఇస్తున్నారు. మరి ఏంటో డబుల్ ఇస్తున్నారు. ఏంటో మరి అట్టుంది గవర్నమెంట్. ఇస్తున్నారా? ఎన్ని ఇస్తున్నారు కానండి. మేము 3 నెలల నుంచి ఇంటికాడ ఉంటున్నామండి. మగవాళ్ళందరూ ఉంటున్నాం. మేము మార్కెట్కి వెళ్తామండి. మార్కెట్కి వెళ్తుంటే బస్సు వాళ్ళు ఎక్కించుకోవట్లేదండి. నీ సోలు వచ్చేది ఎక్కువ దిగుతున్నారండి. 350 అంటే మొత్తం ఎక్కించుకోవట్లేదండి. అదండి మాకు 3 నెలల నుంచి మాకు ఎవరు ఏమి ఇస్తలేదండి. మాకు సాయం చేస్తలేదు. 3 నెలల నుంచి ఇంటి దగ్గర ఉంటున్నారు మగవాళ్ళందరూ. మాకు ఎల్లు కాడ రూపాయి దొరకలేదండి. మమ్మల్ని మేము మార్కెట్కి వెళ్తామండి. బీసీ రోడ్ మార్కెట్కి వెళ్తామండి. బస్ స్టాండ్కి వస్తాం. బస్ స్టాండ్ కానీ బాగా ఎక్కించుకుంటాండి. అక్కడి నుంచి ఎక్కించుకుంటుందండి. దింపేస్తున్నారండి జనాన్ని. మేము అదే అడిగామండి. అడిగితే అంటున్నారు ఎక్కించుకోవాల్సిన పని అయితే దిగిపోని దింపేస్తున్నారండి. అదండి మమ్మల్ని ఎక్కించుకునేలా చూడాలండి. మీకు బస్ అనేది ఎక్కించుకోవట్లేదు? ఎక్కించుకోలేదు. మా బస్సు అనేది ఎక్కించుకోలేదండి. దింపేస్తున్నారండి. అక్కడి నుంచే దింపేస్తున్నారండి. మాకు కావాల్సింది అదండి. మమ్మల్ని బస్సు ఎక్కించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినాయి. అవి ఎలా ఉన్నాయి? హిట్టా పట్టా? హిట్, 100% హిట్. బట్ ఐ విల్ అగ్నెస్ట్ ద టీడీపీ అండ్ వైఎస్ఆర్విపి. స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీ విల్ బి ట్రూ నాలెడ్జ్. ఇప్పుడు తల్లికి వందనం కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, లేకపోతే గ్యాస్ బండ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, అలాంటి ఎన్ని పథకాలు మీకు 4 అందిని. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఫీలింగ్ ఉందండి ప్రభుత్వంలో. 99% గుడ్ ఫీలింగ్ అబౌట్. ఇంకొకటే ఉంది, ఆడపిల్లలు అడిగింది. ఆ నెలకు 15,000 రూపాయలు దానికోసం ఎదురు చూస్తున్నారు. మిగతా అన్ని సక్సెస్. అడ్మినిస్ట్రేషన్ విల్ బి గుడ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ధ్యేయం పనితీరు. కృష్ణార్జునులు ఇద్దరు దే విల్ డూయింగ్ వెల్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు సూపర్ 6 పథకాలు మీకు అందుతున్నాయా లేదా? అసలు సూపర్ 6 పథకాలు హిట్టా ఫట్టా? ఇట్టే ఎలా ఉంది? బాగానే ఉన్నాం. పిల్లలకి డబ్బులు కానీ, సూపర్ 6 ఆడవాళ్ళకి కానీ, అన్ని కోటవి కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో తేడా అంతా బాగానే ఉంది. పరిపాలన కూడా బాగానే ఉంది, చక్కగానే ఉంది. ఇక్కడ వాటికి మాకు లోపల ఈ పారిశుద్ధం అనేది కరెక్ట్ లేదు. పారిశుద్ధం ఒకటి, నీళ్ళు ఒకటి, ఈ కాళ్ళలో దోవల మంది వెళ్ళటం, ఫిషింగ్ ఒకటి, ఈ బట్టి లేదు. మా గ్రామ సర్పంచ్ చేస్తలేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ సూపర్ 6 పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, ఈ సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటే? సూపర్ 6 పథకాల్లో ఇప్పటి వరకు 4 పథకాలు అయితే అమలైనవి. అన్నదాత సుఖీభవ కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ,
తల్లికి వందనం కానీ పెన్షన్ 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 పెంపు ఈ 4 పథకాలు అమలైనవి. ఇది గ్యాస్ సిలిండర్ కూడా వేస్తున్నారు కొంతమందికి వస్తుంది. గ్యాస్ సిలిండర్లు మాత్రం కొన్ని పడ్డాయి కొన్ని పడ్డాయి. గ్యాస్ సిలిండర్ కూడా ఈ ప్రభుత్వం మీద మీ యొక్క ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ఏంటి? ప్రభుత్వ పని ఏదైతే బాగుందంటే ఇంకా మెరుగ్గా చేస్తారని మేము ఆశపడుతున్నాం. ఈ కూటమి ధ్యేయం ఎలా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నిటినీ మాపు చేసి ఇప్పుడు వీళ్ళు సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు హిట్ అయిందని చెప్పేసి నేను ఒక సభ నిర్వహించారు. ఈ సభలో నిజంగా సూపర్ హిట్ అనేది అయిందా సూపర్ 6 పథకాలు? నిజంగా అయితే ఇంకా అవాల్సినవి ఉన్నాయి చాలా. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి 1500 అన్నాడు నెలకి, అవ్వలేదు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 3000 అన్నారు, ఇవ్వలేదు. రెండోది 20 సంవత్సరాలకి కొత్తగా పెన్షన్ అయ్యలేదు, అవి కూడా ఇస్తే అయినట్టే. ఈ ప్రభుత్వం తీరు మరి ఎలా ఉంది అసలు ఏంటి ప్రభుత్వ పనితీరు? ప్రభుత్వం తీరు ఒక రకంగా పర్వాలేదు, అవి కూడా ఇస్తే బాగుంటది. అవి మేము చెప్పిన పథకాలు ఆడవాళ్ళకి 1500, డిగ్రీ వాళ్ళకి 3000, కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వలేదు, అవి కూడా ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీకు ప్రభుత్వం పనితీరు మీద మీకు ఎలా అనిపిస్తుంది అన్నమాట? పనితీరు మీద అంటే పెద్దగా తృప్తిగా అనిపించట్లేదు, అసంతృప్తి లేదు, మామూలుగా ఉంది. అవి కూడా ఇస్తే సరిపోయింది. ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇవ్వకుండానే మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటే కాదుగా, ఇంకా ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇస్తే బాగుంటుంది. బ్రదర్, మీరు ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఎలా అనిపిస్తుంది, అసలు ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉండేయండి, బాగానే ఉండే. కానీ ఈ పిల్లల డబ్బులు కొద్దిగా వేయటం, పిల్లలకి వేసే డబ్బులు కొంతమందికి వేసి కొంతమందికి అయిపోవటం అంతా బాగానే ఉంది. అది కూడా ఇస్తే బాగుంటుంది. పిల్లలకి వేసే డబ్బులు ఏదన్నా కానీ ఫీజు రిమెంబర్స్మెంట్, స్కూల్లో చదువుకున్న డబ్బులు కొంతమందికి వేయలే. అట్లా వేసేది ఒక లిస్ట్ అని తయారు చేసుకుని ఆ లిస్ట్ వరకు వేసారు. వేస్తే అవి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ ఇక్కడ మీకు మీ ఇంట్లోకి గ్యాస్ బండ కానీ లేకపోతే ఉచిత బస్ ప్రయాణం మహిళలకు కానీ, నెక్స్ట్ వచ్చేసి మీకు పిల్లలకి తల్లికి వందనం కానీ లేకపోతే రైతు భరోసా కానీ అలాంటి పథకాలు ఇస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా అది బాగానే ఉందండి, రైతు భరోసా బాగానే ఉంది. ఇది తల్లికి వందనం అనేది అది బాగానే ఉంది. ఏదైనా ఈ స్త్రీలు బస్సులో ఒకటి పెట్టారు, అది బాగానే ఉంది. మళ్ళీ ఆటో వాళ్ళకి మళ్ళీ దసరా రోజు చేస్తా అన్నారులే. అయితే ఏదైనా కానీ ఫీజులు కొద్దిగా పిల్లలకి ఇస్తే బాగుంటుందండి. అది అసలు ఎన్నో ఫీజులు కట్టినా, మేము కట్టుకున్నా, అది మాత్రం తక్కువ వేస్తున్నారు డబ్బులు. తెలియజేయండి, నేను సూపర్ బాగుంది. ఇప్పుడు మీ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, ఈ ప్రభుత్వ పనితీరు కానీ ఈ గ్రామంలో మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి.